హైదరాబాద్ లోని డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ సౌదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. డిఎస్ఆర్ కంపెనీ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 ఏళ్ల కాలంలో పన్ను చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 10 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ విజయ్ చంద్ర గారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఐటీ అధికారులు సోదాలకు దిగారని చెప్పుకోవచ్చు. ఈ సోదాలు నగర వ్యాప్తంగా 30 చోట్ల కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కంపెనీలపై ఒకేసారిగా ఏకకాలంలో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. భారీ ఎత్తున పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినట్లుగా, అలాగే నగదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు నగదు చెల్లింపుల్లో కూడా భారీగా అవకతవకలు జరిగినట్లుగా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే గుర్తించారు. ఈ మేరకు ఏకకాలంలోనే తెల్లవారుజామున 4 గంటల నుంచి సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ 17లో ప్రధానంగా డిఎస్ఆర్ కార్యాలయానికి సంబంధించి చూసుకోవచ్చు మనం విజువల్స్లో. ఇక్కడ ఈ కార్యాలయానికి ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే ఐటీ అధికారులు సుమారుగా 7 బృందాలుగా ఏర్పడి వాళ్ళైతే సుమారు 25 మంది అధికారులు లోపలికి వెళ్ళి పూర్తిగా డాక్యుమెంట్స్ని అయితే వెరిఫికేషన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి బెంగళూరు కావచ్చు, అలాగే కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణలో ఈ సంస్థకు సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 1988 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు అయితే నిర్వహిస్తుంది. విల్లాలు నిర్మించడంలో కావచ్చు, లేదంటే గేటెడ్ కమ్యూనిటీలతో పాటు అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఈ సంస్థ కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అయితే భారీ మొత్తంలో గత 5 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ పన్ను చెల్లింపుల్లో భారీగా పెద్ద మొత్తంలో పూర్తిగా చాలా అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు అయితే గుర్తించారు. నగర వ్యాప్తంతో పాటు అలాగే నగరంలో ఇప్పటికే 30 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వీటికి అనుగుణంగా బెంగళూరు ప్రాంతం కావచ్చు, అలాగే ఏపీ, అలాగే చెన్నైలో కూడా ప్రధానంగా ఈ కార్యాలయానికి సంబంధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి డిఎస్ఆర్ కార్యాలయాల్లో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ మణికంఠ.